guys, welcome back to our channel Ramya Slice of Life. Nenu Ramya. So, ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక Amazon haul కొన్ని సింపుల్ 3-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో వచ్చాయండి. అండ్ అన్ని కూడా డిఫరెంట్ స్టైల్స్ లో అయితే తీసుకున్నాను. నాకైతే నచ్చాయి ఇవాల్టి కలెక్షన్. ఈ ప్రైస్ కి చాలా వర్త్ అనిపించాయండి నాకు. సో, వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లోనే లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఇవాళ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ మంచి సాఫ్ట్గా ఉంది. కొంచెం ఏంటంటే షైనీగా ఉండిందండి లైట్గా ఫ్యాబ్రిక్. సో ఫెస్టివ్ వేర్ వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫెస్టివ్ వేర్స్ అప్పుడు ఆఫీస్కి మరి లైక్ గ్రాండ్గా వేసుకుని వెళ్ళాలనిపించినప్పుడు సింపుల్గా ఇలాంటివి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి అఫీషియల్ లుక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాబ్రిక్ కూడా మంచి సాఫ్ట్ అండ్ షైనీగా ఉంది. ఫ్యాబ్రిక్ నచ్చిందండి నాకు, బాగుంది, మంచి సాఫ్ట్గా ఉంది వేసుకుంటేనే. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి చైనీస్ కాలర్ లాగా హాఫ్ స్లీపింగ్ కాలర్ లాగా అయితే వచ్చి ఇక్కడ అంతా కూడా మనకి ఇలా ప్యాచ్ వర్క్ అయితే చేశారండి. ఇక్కడ సెంటర్లోని మనకి దుప్పటా ఏదైతే ఫ్యాబ్రిక్తో వచ్చి దుప్పటాకి ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్తో ఇక్కడ ప్యాచ్ వర్క్ లాగా అయితే చేసి అండ్ ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ విత్ చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో అయితే వచ్చింది. మనకి లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా అనిపించలేదండి ఇది అయితేని. సో ఇలా మొత్తం అంతా కింద ప్లెయిన్ వస్తుంది, పక్కన స్లిట్ అయితే వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి ఇలా సింపుల్ గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. మనకి లైనింగ్ అయితే రాలేదండి, నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. అండ్ బాటమ్ కూడా సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్ తో సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అండ్ పాకెట్ కూడా ఉండిందండి దీనికి. బట్ నాకు ఏంటంటే వేసుకుంటే కొంచెం గుచ్చుతున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఐ డోంట్ నో వై, లైక్ ఎక్కడ ఏదన్నా, బట్ పట్టుకుంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. టాప్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉండింది. బట్ ప్యాంట్ ఏంటంటే కొంచెం గుచ్చినట్టు అనిపించింది నాకు. ఒకసారి చూసి తీసుకోండి. లైక్ మేబీ నాకు కొంచెం హెవీ లో బాడీ ఉండడం వల్ల టైట్ ఫిట్ రావడం వల్ల అలా అనిపించింది ఏంటో నాకు తెలియదు. సో చూసుకొని తీసుకోండి బాటమ్ అయితే. బట్ ఓవరాల్గా సెట్ అయితే నాకు బాగా అనిపించిందండి లుక్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కొంచెం ఇట్లా స్టిఫ్ టైప్ ఆఫ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో మనకి ప్రింటెడ్ దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విత్ ఓకే వచ్చిందండి. హాఫ్ లైక్ మరీ ఎక్కువ విత్ లేదు, అలానే మరీ ఎక్కువ లెంత్ కూడా లేదు. కొంచెం లెంత్ ఉండుంటే బాగుండేది. బట్ దట్స్ ఓకే అండి. ఈ ప్రైస్ కి ఓవరాల్ గా నాకైతే ఓకే అనిపించింది ఈ సెట్ అయితే. నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా బాగానే ఉంది. ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మనకి. క్యాజువల్ వేర్ కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి సింపుల్ గా వచ్చింది. కలర్ చాలా బాగుందండి. సో ఈ ప్యారెట్ గ్రీన్ ఒకటి నాకు భలే ఇష్టం, చాలా బాగుంటుందండి చూడడానికి. అండ్ వేసుకున్నప్పుడు కూడా మంచి లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇట్లా ప్యారెట్ గ్రీన్ పైన దీనిపైన అంతా కూడా మనకి సింపుల్ గా ఇలా ప్రింట్ అయితే వస్తుంది. దీనిపైన వచ్చింది స్కై బ్లూ ప్రింట్ అయితే చాలా నచ్చింది నాకు. మంచి లుక్ అయితే ఇచ్చిందండి. ఈ గ్రీన్ కలర్ పైన ఈ బ్లూ మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది. సో ఈ ప్రింట్ వల్ల అయితే నాకు లుక్ చాలా బాగా అనిపించింది. ఇలా వీ షేప్ నెక్ వచ్చి మనకి ఆలియా కట్ అయితే వచ్చింది. ఇలా ఆలియా కట్ స్టైల్లో చిన్న చిన్న ప్లీట్స్ అయితే వచ్చి మనకి సింపుల్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ ఫ్లోయీగా ఉండిందండి. నాకైతే చాలా నచ్చింది ఫ్యాబ్రిక్ అయితేని. సో ఇట్లా సింపుల్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చి మనకి ఇలా ఆలియా కట్ లాగా ఫ్రాక్ అయితే వచ్చింది. ఇది మరీ ఫుల్ ఎక్కువ లెంత్ అయితే రాలేదు, మీడియం లెంత్ వచ్చింది. లెగ్గిన్తో పేరప్ చేసి టాప్లా వేసుకున్న లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది దీన్ని. సో మంచి ఫ్యాబ్రిక్ అయితే మనకు మంచి ఫ్లోయీ టైప్ ఉంది. వింటర్స్లోని అండ్ ఇలా రైనీ సీజన్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో ఏంటంటే తొందర ఆరిపోతాయండి ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. ఏంటంటే బాగా వర్షం పడుతున్నప్పుడు ఇవి తొందర అయితే ఆరిపోతాయి మనకి. అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. ఇది కొంచెం టాప్ అంత సాఫ్ట్గా అయితే లేదు, బట్ బాగానే ఉండిందండి బాటమ్ కూడా. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి పాకెట్ వచ్చి మనకి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ ఇన్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది మనకి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇలా సిల్క్ మిక్స్ టైప్లో కోటా దుప్పటా అయితే వచ్చింది. సో కొంచెం సిల్క్ మిక్స్ వేయనంటే స్టిఫ్గా నిలబడతాయండి. బట్ నాకేంటంటే మరీ ప్యూర్ కాటన్స్ కన్నా ఇట్లాంటి కొంచెం సిల్క్ మిక్స్ ఉన్న కోటావే ఇష్టము. బికాస్ లైఫ్ బాగుంటుందండి. లైక్ మరీ ప్యూరెస్ట్ ఆఫ్ ప్యూర్ కాటన్ కోటాస్ తీసుకుంటే లుక్ వైజ్ అండ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, ఒప్పుకుంటే
అనుకుంటాను. బట్ ఏంటంటే ఎక్కువ వాషెస్కి అయితే ఆగవండి, కొంచెం తొందర పాడవుతున్నట్టు అనిపిస్తాయి నాకైతేని. సో ఇట్లా సింపుల్గా దుప్పటా అయితే వస్తుంది మనకి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదైతే కొంచెం సెమీ పార్టీస్కి, చిన్న చిన్న పార్టీస్కి అండ్ ఫెస్టివల్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి ప్రిన్సెస్ కట్ స్టైల్లో వచ్చింది. ప్రిన్సెస్ కట్ స్టైల్ అంటే ఇలాగా 3 కట్ లాగా వస్తుందండి. ఇలా 3 పీసెస్లో 3 అటాచ్మెంట్ లా వచ్చిన దాన్ని దీన్ని ప్రిన్సెస్ కట్ అయితే అంటారు. సో ప్రిన్సెస్ కట్ లాగా ఇలా ఫుల్ ఫ్లేయర్ అయితే వచ్చి మనకి ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీలా వచ్చింది. నాకైతే చాలా నచ్చిందండి ఈ ప్రిన్సెస్ టైప్ ఆఫ్ కుర్తీ. అండ్ ఇది ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది, లోపల లాంగ్స్ పెట్టి అయితే వేసుకోవాలి. సో యూజువలీ ఇట్లాంటి హాఫ్ వైట్స్ కానీ ఇవి ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి మనకి. దీన్ని బికాస్ ఆఫ్ లైట్ కలర్ మూలన మనకి అట్లా అయితే అనిపిస్తాయి. సో ఇదైతే ఇలా సింపుల్గా దీనిపైన అంతా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అండి. ఫెస్టివ్ సీజన్కి చాలా బాగుంటుంది ఇదైతేని. హ్యాండ్స్ పైన కూడా మనకి ఇలాగా కొంచెం ప్రింట్ అయితే వచ్చింది, కొంచెం మల్చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఒరిజినల్ మల్చందేరి అయితే కాదండి, బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ సాఫ్ట్గానే ఉంది, మంచి కంఫర్టబుల్గా ఉంది. లైనింగ్ అయితే రాలేదు, ట్రాన్స్పరెంట్గా ఉంది. దీనిపైన వర్క్ అదంతా కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ కలర్ పైన ఏ కలర్తో వర్క్ చేసినా చాలా బాగా కనపడుతుందండి, బికాజ్ లైట్ కలర్ మూలన. అండ్ ఇవి కూడా మంచి పేస్టల్ కలర్స్ అవడం వల్ల ఈ పింక్ అండ్ బ్లూ మంచి లుక్ అయితే వచ్చింది ఈ టాప్కి. అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో బాటమ్ కూడా అదే ఫ్యాబ్రిక్తో మనకి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో ఇలా మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చిందండి, బట్ వేస్ట్ దీనికి పాకెట్ రావడం, బికాస్ దీనికి స్లిట్ అయితే లేదు. సో పాకెట్ వచ్చి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. వేరే దానిపైన కావాలంటే పేరప్ చేసుకోవచ్చు అండి ఇది. సో అండ్ దీనికి దుప్పట కూడా బాగా వచ్చింది. దుప్పట విత్ పర్వాలేదు, కానీ లెంత్ ఇంకొంచెం వచ్చి ఉంటే బాగుండేది, బట్ స్టిల్ ఇలా కూడా బాగుండింది. దుప్పటాకి ఏంటంటే ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్తో స్కాలప్స్ అయితే వచ్చి మొత్తం అంతా కూడా మనకి ఇలాంటి ఫ్లవర్స్ దుప్పట పైన అంతా ర్యాండమ్గా దుప్పట పైన అయితే వచ్చాయి. ఈ స్కాలప్ డిజైనింగ్ రావడం వల్ల దుప్పట అయితే చాలా బాగుండింది. కొంచెం లెంత్ ఉంటే ఇంకా బాగుండేదండి, బట్ ఈ ప్రైస్కి ఇది చాలా వర్త్. నాకైతే బాగా అనిపించింది. ఫెస్టివల్స్కి అది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మోనోక్రోమ్ లుక్ లాగా బ్లాక్ కలర్ టాప్ అండ్ బాటమ్ వచ్చి దానిపైన ఇలాగా ఫుల్లీ కాంట్రాస్ట్ దుప్పట అయితే వస్తుంది. ఇది మనకి స్లీవ్లెస్ టాప్ వచ్చింది, బట్ నాకు ఇదైతే చాలా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, అంత తొందరగా కలర్ అయితే ఫేడ్ అవ్వదు, మంచి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి స్లీవ్లెస్ మోడల్ అయితే వస్తుంది. ఇట్లా స్లీవ్లెస్ స్టైల్లో సింపుల్ ఏ లైన్ కట్లో టాప్ అయితే వస్తుంది. ఆఫీసెస్ వేసుకోవడానికి చాలా బాగుంటుందండి, మంచి డీసెంట్ లుక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇఫ్ యూర్ కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్ చాలా స్టైలిష్గా అయితే ఉండింది లుక్ అయితేని. సో ఇట్లా సింపుల్ స్లీవ్లెస్ ప్లెయిన్ అండి, నథింగ్ టు ఎక్స్ప్లెయిన్ మచ్, అసలు ఏవి డీటెయిలింగ్ రాకుండా నీట్గా ప్లెయిన్గా అయితే వచ్చింది. బట్ దీనికి ఏంటంటే మనకి కొంచెం హై కాలర్ లాగా అయితే వచ్చి బ్యాక్ సైడ్ మనకి ఇట్లాగా బటన్ లాగా అయితే వచ్చిందండి, స్లిట్ లాగా వచ్చి, సో దట్ వేసుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉండడానికి ఇట్లా అయితే వచ్చింది. సో ఇట్లా మనకి సింపుల్ ప్లెయిన్గా అయితే వచ్చింది. ఏ లైన్ కట్ వచ్చింది, లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. ఫ్యాబ్రిక్ కూడా బాగుండిందండి, మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. ఫీల్ కూడా చాలా బాగుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. దీనికి ఇట్లాగా మనకి సేమ్ టాప్ ఎలా అయితే వచ్చిందో ఫ్యాబ్రిక్ అయితే కొంచెం డిఫరెంట్ వచ్చిందండి. బాటమ్ టాప్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. బాటమ్ ఏంటంటే మనకి కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది, కొంచెం ఫ్లేర్ ఎక్కువ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. అండ్ దీనికి పాకెట్ వచ్చింది, బట్ దీనికి కూడా పాకెట్ వేస్ట్, బికాజ్ టాప్కి మనకి స్లిట్ అయితే రాలేదు. సో ఇట్లా సింపుల్ మోనోక్రోమ్ లుక్లో అయితే వచ్చింది. అండ్ దీనికి ఇలాగ కాటన్ దుప్పట అయితే వచ్చిందండి, మోస్ట్లీ ఎక్కువ కాటన్ మిక్సే ఉండింది, బాగుంది దుప్పట. లెంత్ అండ్ విత్ కూడా నచ్చిందండి నాకు దుప్పట అది. సో ఇలా కాంట్రాస్ట్ కలర్లో మనకి ఇట్లా రెడ్ కలర్ పైన బ్లాక్ కలర్ అండ్ ఇట్లాంటి మంచి బ్లాక్ ప్రింట్తో దుప్పట అయితే వచ్చింది. ఓవరాల్గా ఈ సెట్ కూడా నాకు చాలా నచ్చింది. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్ యూ మస్ట్ ట్రై దిస్ అండి, బాగుంది లుక్ వైజ్ అదంతా కూడా. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఐ థింక్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి, నేనైతే ఇది ర్యాండమ్ గా పిక్ చేశాను. సో టాప్ వచ్చేసి మనకి ఇట్లా బేజ్ కలర్ లో అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర వేరేది ఏదైనా దుప్పట ఉన్నా సరే కూడా ఇట్లాంటి బేజ్ కలర్స్ మీద దుప్పట పేరప్ చేసుకోవచ్చు. దుప్పట ఈ కలర్ పైన వెరీ వర్సటైల్ కలర్ అండి, చాలా కలర్ దుప్పటాస్ అయితే మ్యాచ్ అవుతూ ఉంటాయి దీనిపైన. సో ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది, కొంచెం బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ స్లబ్ టైప్లో అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ దీనిపైన అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ అయితే వచ్చాయి, తెలుస్తుంది కదండి, ఇలా మొత్తం అంతా గోల్డ్ జరీతో బుటీస్ అయితే వచ్చాయి దీనిపైన. అండ్ స్క్వేర్ నెక్ వచ్చి 3/4 స్లీవ్స్ అయితే వచ్చింది. స్లీవ్స్కి లైనింగ్ రాలేదు, టాప్కి లైనింగ్ వచ్చిందండి. అండ్ లైనింగ్ ఇక్కడ వరకే వచ్చింది, బాగుండిందండి. ఇక్కడ వరకే రావడం వల్ల మంచి డిఫరెంట్ లుక్ అయితే అనిపించింది, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. సో ఇట్లా స్క్వేర్ నెక్ లాగా వచ్చి దీనిపైన అంతా బుటీస్ అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా మంచి కొంచెం పార్టీ వేర్ ఏదైనా ఫెస్టివల్కి అది వేసుకోవడానికి బాగుండేలా వచ్చింది, బికాస్ ఆఫ్ దిస్
జెరీ రావడం వల్ల కూడా మనకి సో ఇట్లా సింపుల్గా టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఇలా బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో కాంట్రాస్ట్ కలర్ బాటమ్ అయితే వచ్చింది అండ్ కాంట్రాస్ట్ దుపట్టా వచ్చింది. ఇఫ్ యూ డోంట్ లైక్ కాంట్రాస్ట్ బాటమ్, మీరు ఈ కలర్ బాటమే వేసుకొని మీ దగ్గర ఉన్న దుపట్టా కూడా పేరప్ చేసుకోవచ్చు, అలా కూడా లుక్ బాగుంటుంది. ఇది కూడా బాగానే ఉండిందండి. సో ఇట్లా సింపుల్ ప్లెయిన్ బాటమ్ అయితే వస్తుంది వైలెట్ కలర్లోని, బోత్ సైజ్ ఎలాస్టిక్ అండ్ దీనికి కూడా పాకెట్ అయితే వచ్చి మనకి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దుపట్టా వచ్చేసి ఇట్లా వైలెట్ కలర్లో గోల్డ్ జరీతో మనకి మొత్తం అంతా గోల్డ్ కలర్ జరీతో మొత్తం అంతా మనకి ఇట్లా లైన్స్ అయితే వచ్చాయండి, స్ట్రైప్స్ లాగా వచ్చింది. అండ్ కింద మొత్తం మనకి ఇట్లాగా చెక్ లాగా వచ్చింది బార్డర్కి. ఇదంతా బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ ఇలా మనకి థ్రెడ్ అయితే కనపడుతుంది. ఫ్రంట్ మటుకు చూడడానికి ఇట్లా స్క్వేర్ షేప్స్ లాగా చిన్న చిన్న స్క్వేర్ చెక్ షేప్లో మనకి ఇలా బార్డర్ లాగా వచ్చి పైనంతా మనకి ఇట్లాగా లైన్స్ అయితే వచ్చి సింపుల్ దుప్పటా అయితే వచ్చింది. బాగుండిందండి. ఈ దుప్పటా నాకు భలే నచ్చింది. లెంత్ అనేది పర్వాలేదండి దుప్పటాది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.